హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఎలా వాడాలో ఒకసారి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఏ ఫోటో అయినా సరే దాని యొక్క కలర్ అనేది మార్చేసి మన కాపీరైట్ స్ట్రైక్ అనేది రాకుండా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం పిక్సెల్లాబ్ ఓపెన్ చేద్దామండి. పిక్సెల్లాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్లో ఒక ఇమేజ్ అనేది మనం తీసుకుందాం. మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ తీసుకుందాం. దానికోసం ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసినట్టయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ ఇందులో నుండి ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే అండి, ఇమేజ్ తీసేసుకున్నాం. ఇట్లా తీసుకున్న ఇమేజ్ యొక్క మనం కలర్ ఏదైతే ఉంటుందో ఈ ఇమేజ్ యొక్క కలర్ అనేది మార్చుద్దాం ఇప్పుడు. ఓకేనా అండి, దీనికోసం మంచి ఉపయోగపడేటువంటి ఆప్షన్ ఏంటంటే కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్. ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఎలా అంటే దీన్ని అలా ఆ కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్లోనికి దీన్ని మార్చుకోవడానికి ఉన్నటువంటి ఒక మంచి ఎక్సలెంట్ ఆప్షన్ ఇది. ఇలా కలర్ ఫిల్టర్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.